తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అసౌకర్యంగా ఉండటం అనేది ఎవరికైనా కంగారుని కలిగించే విషయం. అయితే ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే దీనికి దారితీసేటటువంటి ఒక 12 రకాల ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. వీటి గురించి విశ్లేషించుకోవాలి. వీటిని తెలుసుకుందాం. మొదటి పాయింట్, గొంతులో మంటగా లేదా నొప్పిగా అనిపిస్తుందా? అలాంటప్పుడు ఈ సమస్యకి కారణం ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ అని. సోర్ థ్రోట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. రెండో పాయింట్, మింగేటప్పుడు నొప్పి కష్టం రెండు ఉన్నాయా? అలాంటప్పుడు దీనికి కారణం అన్నవాహిక లైనింగ్కి సంబంధించినటువంటి సమస్యలు ఉండటం. మూడో పాయింట్, మీరు తేలికగానే మింగగలుగుతున్నారు. ఇలా మింగగలిగినప్పటికీ కూడా మింగిన తరువాత అసౌకర్యంగా నొప్పిగా అనిపిస్తుందా? అప్పుడు దీనికి కారణం అన్నవాహికలో అవరోధం అని. నాలుగో పాయింట్, మీరు మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు లేదా మీకు కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య అనేది కనిపిస్తూ ఉంటుందా? ఇలాంటి సమయంలో గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుగా, ఒక కణితి లాంటిది లోపల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు దీనికి కారణం మానసిక దోషాలని. ఐదో పాయింట్, మింగుతున్నప్పుడు కష్టంగా ఉండటంతో పాటు గొంతు కూడా బొంగురుపోయిందా? ఇలాంటప్పుడు స్వరభేదం అంటే గొంతు బొంగురుపోవటం ఒక కారణం అని. ఇక ఆరో పాయింట్, ద్రవ పదార్థాలు బాగానే మింగగలిగినప్పటికీ ఘన పదార్థాలు మింగాలంటే కష్టంగా అనిపిస్తుందా? అప్పుడు దీనికి కారణం అన్నవాహిక పాక్షిక అవరోధం అని. ఏడో పాయింట్, ద్రవ పదార్థాల్ని ఘన పదార్థాల్ని రెండింటినీ మింగలేకపోతున్నారా? అప్పుడు దీనికి కారణం అన్నవాహిక సంపూర్ణ అవరోధం అని. ఎనిమిదో పాయింట్, ఘన పదార్థాలను బాగానే మింగగలిగినప్పటికీ ద్రవ పదార్థాలతో సమస్య వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు దీనికి కారణం నరాల సమస్య అని. తొమ్మిదో పాయింట్, మీ మెడ ముందు భాగంలో వాపు లాంటిది కనిపిస్తుందా? అప్పుడు ఈ సమస్యకి కారణం గాయిటర్ అని. 10వ పాయింట్, మింగలేకపోవడంతో పాటు బలహీనంగా ఉంటున్నారా? స్పర్శజ్ఞానం కూడా మందగిస్తున్నదా? అప్పుడు దీనికి కారణం పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని. 11వ పాయింట్, మీ వేళ్ల చివర్లు కొంకర్లు పోయి నొప్పి పెడుతూ ఉంటాయా? అప్పుడు దీనికి కారణం స్క్లీరోడర్మా వ్యాధి అని. 12వ పాయింట్, మీరు బాగానే మింగగలిగినప్పటికీ కూడా మింగిన కొంచెం సేపటి తర్వాత తిన్నదంతా బయటికి వచ్చేస్తూ ఉంటుందా? అలాంటప్పుడు దీనికి కారణం అన్నవాహికలో సంచులు తయారవటం అంటే డైవర్టిక్యులం అని. ఈ 12 పాయింట్లని కొంచెం వివరంగా మనం విశ్లేషించుకుందాం. చూడండి, శ్వాస తీసుకోవటం అనేది ఎంత అసంకల్పితమైన సహజ చర్యో మింగటం కూడా అంతే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే గుటక వేయటం అనే చిన్న చర్య వెనక నిజానికి ఎంతో సంక్లిష్టమైనటువంటి శారీరక విధులు జరగాల్సి ఉంటుంది. అయితే ఇది సమస్యగా రూపుదిద్దుకునే వరకు చాలా మందికి ఇంత సంక్లిష్టత దీని వెనక ఉందన్న సంగతి తెలియదు. మింగటం అనే చర్యని ఆయుర్వేదంలో నిగలనం అంటారు. దీనికి నరాలు కండరాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. నిగలన క్రియ గొంతు లోపల కృకాగ్రం అంటే స్వరపేటిక నుంచి మొదలవుతుంది. అన్నవాహిక ఆమాశయాల పైభాగం వరకు కొనసాగుతుంది. అంటే స్టమక్ అప్పర్ పార్ట్ వరకు కొనసాగుతుంది. ఈ పరంపరలో ఎక్కడ అవరోధం ఏర్పడినా లేకపోతే ఎక్కడ సమస్య అనేది స్టార్ట్ అయినా అక్కడ నిగలన కష్టత అనేది తయారవుతుంది. ఆయుర్వేదం ఈ స్థితిని 5 రకాల వాత దోషాల్లో ఒకటైన ఉదాన వాత వికృతి కింద చెప్తుంది. మింగలేకపోవటానికి లేదా మింగుతున్నప్పుడు నొప్పి పుట్టడానికి వెనక అనేక అంశాల ప్రభావం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు చాలా వరకు ఇవన్నీ తేలికగా మనం గ్రహించగలిగే విధంగానే ఉంటాయి లేదా స్పష్టమైన కారణాలతోనే ఉంటాయి. ఉదాహరణకు చల్లటి పదార్థాలు తిన్నప్పుడు కానీ లేదా గొంతులో పుండవటం కానీ లేదా గొంతు లోపల టాన్సిస్ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ లేదా చేపముళ్ళు లాంటివి ఇరుక్కున్నప్పుడు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మింగటం అనేది కష్టంగా అనిపిస్తుంది. వీటిని తేలిగ్గానే ఊహించవచ్చు. అయితే సరిగ్గా మింగలేకపోతున్నప్పుడు దానికి స్పష్టమైన కారణం అంతుబట్టినప్పుడు రోజుల తరబడి ఇదే లక్షణం కొనసాగుతున్నప్పుడు లేకపోతే ఈ లక్షణం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నప్పుడు సమస్య జటిలమవుతున్నట్టుగా అనుకోవాలి. అంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లక్షణ తీవ్రతని మీరు బేరీజ్ వేసుకోవటానికి మనం చెప్పుకున్న ఈ 12 పాయింట్లు మీకు సహాయపడతాయి. వీటిని కొంచెం డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్, ఇన్ఫెక్షన్ అలాగే ఇన్ఫ్లమేషన్లు అంటే సోర్ థ్రోట్. ఈ 2 స్థితుల వల్ల గొంతు పుండైనట్లు తయారవుతుంది. అప్పుడు గొంతులో నొప్పిగా మంటగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్లు గొంతు నొప్పికి కారణమవుతున్నప్పుడు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఇలాంటప్పుడు గొంతు నొప్పి దగ్గుతోనో జలుబుతోనో స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, ఒక 1/2 చెంచాడు పసుపుని 1/2 చెంచాడు ఉప్పుని గ్లాస్ నీళ్ళ కలిపి మరిగించి వేడిగా ఉండగానే పుక్కిట పట్టాలి. తర్వాతది, ఒక 1/2 చెంచాడు పసుపుని 1 కప్పు వేడి పాలకు కలిపి తేనె కూడా కలిపి రోజుకి 2 సార్లు తాగాలి. తర్వాత ఇంటి వైద్యం పట్టిక. దీన్ని పెనం మీద
వేడి చేసి పొంగిస్తే దాంట్లో ఉండే నీరంతా ఆవిరై తెల్లగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని పొడి చేసి తేనెతో కలిపి గొంతు తగిలేలాగా పుక్కిడి పట్టాలి. తర్వాతది త్రిఫల చూర్ణాన్ని ఒక 2 చెంచాలు తీసుకొని వేడి నీళ్లతో కలిపి పుక్కిడి పట్టాలి. తర్వాత ఇంటి వైద్యం ఒక 5-6 చుక్కలు యూకలిప్టస్ నూనెని వేడి నీళ్ళకి కలిపి ఆవిరి పట్టాలి. తర్వాత ఇంటి వైద్యం చిటికెడు మిరియాల పొడిని పాలకు కలిపి తగినంత పటిక బెల్లం కూడా కలిపి 2 పూట్ల తాగుతూ ఉండాలి. తర్వాత వైద్యం 1/2 చెంచాడు తులసి ఆకుల రసానికి 1 చెంచాడు తేనె కలిపి రోజుకి 3 సార్లు తీసుకోవాలి. తర్వాత వైద్యం అక్కలకర్ర వేరు, దీన్ని పొడి చేసి ఆ పొడిని 1 పావు చెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళకి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల లాలాస్రావం అనేది బాగా పెరిగి అంటే సెలైవేషన్ పెరిగి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తర్వాత పాయింట్ 1/2 చెంచాడు అతి మధురం పొడిని 1 అరకప్పు పాలకు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో తాడిసాజు చూర్ణం, లవంగాది వటి, కాంచనార గుగ్గులు, ఖదిరాది వటి, కఫకేతు రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. తర్వాత ముఖ్యమైనటువంటి పాయింట్ 2వ పాయింట్ అన్నవాహిక లైనింగ్కి సంబంధించిన సమస్యలు ఉండటం. చూడండి, గొంతు నొప్పిగా ఉండటం, మింగాలంటే కష్టపడాల్సి రావటం, వీటి మధ్య తేడాన్ని మీరు గమనించాలి. మింగుతున్నప్పుడు కష్టంగా ఉండటంతో పాటు నొప్పి అనుబంధంగా ఉంటే నరాలకు సంబంధించిన కారణాలను మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అన్నవాహిక తాలూకు కండరాలు బిగదీసుకుపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నవాహిక లోపల పుండు కావటం, అన్నవాహిక చీరుకుపోవటం, అలాగే ఎముక ముక్కలు, చేప ముళ్ళు ఇలాంటివి గొంతులో ఇరుక్కుపోవటం వంటివి కూడా కారణాల కింద ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఈ అన్నవాహిక పుండుగా తయారైనప్పుడు అల్సర్స్కి తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవిపత్తికర చూర్ణం, ధాత్రీ లోహం, కామదుఘారస్, సూతశేఖర్ శంఖభస్మం, నారికేళ ఖండం ఇలాంటి వాటిని ఈ ఎసిడిటీ సంబంధమైనటువంటి సమస్యలని ట్రీట్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక కండరాల సంకోచం గొంతు నొప్పికి కారణమైందనుకోండి, అప్పుడు వాటిలో పట్టుని సడలించడం కోసం యాంటీస్పాజ్మోడిక్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇంగువ, కర్పూరం, ఉమ్మెత్త ఇంకా ఇలాంటివి చాలా రకాలు ఈ లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటాయి యాంటీస్పాజ్మోడిక్స్గా. వీటిని ఎంచుకొని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక 3వ పాయింట్ అన్నవాహికలో అవరోధం ఏర్పడటం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మింగటంలో ఇబ్బంది ఉంటూ ఉంటుంది. మింగటం తేలిగ్గానే జరిగినప్పటికీ కూడా మింగిన తర్వాత అసౌకర్యంగా నొప్పిగా ఉండటం అన్న లక్షణం అన్నవాహిక అంటే ఇసోఫేగస్ చివరి భాగంలో ఏర్పడిన అవరోధాన్ని సూచిస్తుంది. అవరోధానికి కారణం హైయేటస్ హెర్నియా కావచ్చు, అంటే ఈ ఆమాశయం పైభాగం అన్నవాహిక లోపలికి చొచ్చుకు వెళ్ళటం లాంటిది కావచ్చు, లేదా అల్సర్స్, కణితి ఇలాంటివి ఏవైనా కావచ్చు. ఇలాంటప్పుడు హైయేటస్ హెర్నియా అనేది సరిగ్గా మింగలేకపోతున్నప్పుడు అప్పుడు అల్సర్స్కి తీసుకునేటువంటి ట్రీట్మెంట్తో పాటు అధిక బరువును కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. హైయేటస్ హెర్నియా ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది కాబట్టి. ఇక స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. మద్యం, కొవ్వు పదార్థాలు, కోలా డ్రింకులు, పుల్లటి పండ్లు, కాఫీ, టీలు వీటిని పూర్తిగా వదిలేయాలి. ముందుకు వంగి పనిచేయకూడదు హైయేటస్ హెర్నియా ఉన్నప్పుడు. అలాగే అలవికాని బరువుల్ని చేతులతోటి ఎత్తకూడదు. నిద్రకి ఉపక్రమించే ముందు చిరుతిళ్ళు తినకూడదు. పడుకునే మంచం తలవేపు భాగాన్ని కనీసం ఒక 15 సెంటీమీటర్లు ఎత్తు ఉండేలాగా అమర్చుకోవాలి. ఇక తర్వాత పాయింట్ 4వ పాయింట్ మానసిక దోషాలు. వీటి వల్ల కూడా మింగటం అనేది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మానసిక కారణాల వల్ల మింగటంలో ఇబ్బంది మీకు అనిపిస్తూ ఉంటే దాని గురించి కొంచెం డీప్గా ఆలోచించాలి. ఈ లక్షణం ఎక్కువగా స్త్రీలలో కనిపించే అవకాశం ఉంది. అర్థం లేని ఆలోచనలు, భరించలేనంత మానసిక ఒత్తిళ్లు దీనికి కారణాలు. ఇక్కడ ఒక పర్టికులర్ పదం ఉంది. దాన్ని ఏంటంటే గోల్బస్ హిస్టీరికస్ అనే పదంతో ఈ లక్షణాన్ని పిలుస్తారు. కండరాల సంకోచం వల్ల ఈ స్థితి అనేది సాధారణంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ మానసిక ఉద్విగ్నత కారణంగా మింగటంలో సమస్య తయారవుతున్నప్పుడు మనోవిశ్లేషణ, ఆశ్వాసనం అంటే ధైర్యాన్ని కలిగించడం, ధార ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఉపయోగపడతాయి. దీనికి మానసమిత్ర వటకం, బ్రాహ్మీవటి, మోతీ భస్మం లాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 5వ పాయింట్ స్వరభేదం అంటే గొంతు బొంగురు పోవటం. దీనివల్ల కూడా మింగటంలో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. కంఠద్వారం సమీపంలో స్వరపేటిక అంటే లారింగ్స్ ఉంటుందన్న సంగతి, దాంట్లో నాదతంత్రులు అంటే వోకల్ కార్డ్స్ ఉంటాయన్న సంగతి, ఇక ఊపిరితిత్తులోని గాలి ఈ నాదతంత్రుల ద్వారా బయటికి వెళ్తూ శబ్దాన్ని పుట్టిస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అన్నవాహిక, స్వరపేటికలు ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల ఒకదానికి సమస్య వచ్చిందనుకోండి, రెండవది కూడా ఆ ప్రభావానికి గురవుతుంది. గ్రంథులు వాయటం, కణితులు తయారవటం ఇలాంటివి ఉన్నప్పుడు మింగుతంటే నొప్పిగా అనిపించడమే కాదు, కంఠస్వరం మారే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ప్రధాన సమస్య అయిన ఈ స్వరభేదానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు సరస్వతి ఆకు, బోడతరం, వసకొమ్ము, సొంటి కొమ్ము, పిప్పళ్ళు
వీటి పొడుల్ని అరచెంచాడు మోతాదుగా తేనెతో కలిపి వారం పాటు 2 పూట్ల తీసుకోవాలి. తర్వాతది ఉసిరి పండ్ల వరుగుని పొడిగా దంచి వస్త్రగాళితం చేసి పాలతో కలిపి తీసుకోవాలి. తర్వాత ఇంటి వైద్యం రేగు ఆకుల్ని ముద్దగా నూరి ఆవు నెయ్యి సైంధవ లవణాన్ని చేర్చి కొద్దిగా వేడి చేసి అరచెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవాలి. తర్వాత వైద్యం పుష్కరం మూల పొడిని 1 పావు చెంచాడు మోతాదుగా తగినంత తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకున్న ఫలితం ఉంటుంది. తర్వాతది కాచు, అలాగే శొంఠి, కరక్కాయ పెచ్చులు, పిప్పళ్ళు వీటిలో ఏదో ఒకదాంతో కలిపి నూరాలి. కాచుని శొంఠితోనన్నా కరక్కాయ పెచ్చులతోనన్నా పిప్పళ్లతోనన్నా కలిపి నూరి నీళ్లు కలిపి గుళికలు చేసుకోవాలి. వీటిని నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడల్లా ఈ గుళికల్ని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి. అవసరమైతే లవంగాది బట్టి, ఏలాది బట్టి, కదిరాది బట్టి ఇలాంటి డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక 6వ పాయింట్, ఈ మింగటంలో ఇబ్బందికి కారణం అన్నవాహిక పాక్షిక అవరోధం. ద్రవ పదార్థాలతో ఇబ్బంది లేకుండా కేవలం ఘన పదార్థాలతోటి మాత్రమే ఇబ్బంది ఉంటే అది అన్నవాహిక తాలూకు పాక్షిక అవరోధాన్ని సూచిస్తుంది. దీనికి కారణం లోపల పెరిగే కంతులు కావచ్చు, లేదా అన్నవాహిక బయట పెరిగేటువంటి కంతి అన్నవాహిక మీద ఒత్తిడిని కలిగిస్తూ ఉండొచ్చు. ఇలా జరుగుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, వెంటనే వైద్య సలహా పొందాలి. ఈ లక్షణాలు సాధారణంగా క్యాన్సర్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. 7వ పాయింట్, అన్నవాహిక సంపూర్ణ అవరోధం. దీనివల్ల కూడా మింగుతుంటే ఇబ్బందిగా అనిపించవచ్చు. ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు రెండూ మింగలేకుండా ఉంటే అన్నవాహికలో పూర్తిగా అడ్డంకి ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. దీనికి కారణం సాధారణంగా కంతి అయి ఉంటుంది. అయితే ఈ కణితి లేదా కంతి అన్నంత మాత్రాన అది క్యాన్సరే అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ప్రమాదకరం కాని కంతులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని బినైన్ ట్యూమర్స్ అంటారు. ఏది ఏమైనా కంతి అనేది ప్రమాదరహితమైన బినైన్ ట్యూమరా లేకపోతే ప్రమాదకరమైన మ్యాలిగ్నెంట్ ట్యూమరా అనేది తగిన విధంగా పరీక్ష చేసి నిర్ణయించాల్సి ఉంటుంది. అన్నవాహిక పూర్తిగానో లేదా ఈ పాక్షికంగానో మూసుకుపోయినప్పుడు దానికి అనుగుణమైనటువంటి ట్రీట్మెంట్స్ని చేయాల్సి ఉంటుంది. ఇక 8వ పాయింట్, నరాల సమస్య. దీనివల్ల కూడా మింగుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఘన పదార్థాల్ని మింగగలిగినప్పటికీ కూడా ద్రవ పదార్థాన్ని తేలిగ్గా మింగలేరు. మెడలో అన్నవాహిక మొదటి భాగం వెనక ఉండేటటువంటి నరాల పనితీరులో లోపం తయారైనప్పుడు, లోపం ఏర్పడినప్పుడు ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ స్థితి తయారైనప్పుడు అన్నవాహికకి అవరోధం ఏర్పడే అవకాశం తక్కువ. దీన్ని పక్షవాతం మాదిరిగా వాతాహార ఔషధాలతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వాత చింతామణి రస్, వాత విధ్వంసన రస్, విషతిందుకు వడ్డీ లాంటి డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 9వ పాయింట్, గాయిటర్. దీనివల్ల కూడా మింగుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెడలో ముందు భాగం వేపు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది వాచినప్పుడు చాలా అరుదుగా దీని వెనక ఉండేటటువంటి అన్నవాహిక మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇలా పడినప్పుడు మింగటం కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు కాంచనార గుగ్గులు లాంటి మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 10వ పాయింట్, పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్. దీనివల్ల కూడా మింగుతుంటే ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు తడబడటం, మాటలు ముద్దగా రావటం, మింగాలంటే కష్టంగా అనిపించటం ఇవన్నీ పక్షవాతాన్ని సూచించే లక్షణాలు. అలాగే ఇలాంటి లక్షణాలు చాలా రకాలైన ఇతర నరాల వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. పక్షవాతం వల్ల మింగటం కష్టం అవుతుంటే వాతాహార ఔషధాలు ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. శమన చికిత్సలతో ఆశించిన స్థాయిలో ఫలితం దొరకకపోతే ఆయుర్వేదీయ శోధన ట్రీట్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. ఇక 11వ పాయింట్, స్క్లీరోడర్మా వ్యాధి. ఈ వ్యాధిలో కూడా మింగుతుంటే కష్టంగా అనిపిస్తుంది. ఏమాత్రం చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా మీ వేళ్ల మీద చర్మం బిగుతుగా మారిపోతుంటే స్క్లీరోడర్మా అనే ఆటో ఇమ్యూన్ వ్యాధిని గురించి ఆలోచించాలి. ఈ వ్యాధి ఉన్నప్పుడు అన్నవాహిక కూడా కుంచుకుపోయి మింగటం కష్టతరంగా ఉంటుంది. ఈ వ్యాధిలో గుడూచి, అశ్వగంధ, ఆమ్లకీ రసాయనం ఇలాంటి రసాయన ఔషధాలు పనిచేస్తాయి. ఇవి ఓజస్ని, ఇమ్యూనిటీని సంరక్షిస్తాయి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 12వ పాయింట్, అన్నవాహికలో సంచులు తయారవటం అంటే డైవర్టిక్యులం. కొంతమందిలో అన్నవాహిక మొదటి భాగంలో లోపల వైపు సంచులు లాంటి నిర్మాణాలు తయారవుతూ ఉంటాయి. వీటిని వైద్య పరిభాషలో డైవర్టిక్యులం అంటారు. ఆహారం వాటి లోపలికి ప్రవేశించిందనుకోండి, మింగటం కష్టతరంగా మారుతుంది, తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది. దీనికి కూడా ఆ కారణానుగుణమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తే సరిపోతుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246
91775510 9177445454.